తీర్చుకునే రకంగా మేమేం చెయ్యట్లేదు. కాకపోతే మీరు అన్నట్టు శోభావతిని ఒక్క ఈ అంశంలోనే కాకుండా అందరి అంశాలలో కూడా అన్యాయం జరిగిన వాళ్ళు అందరి అంశాలలో కూడా మాట్లాడితే బాగుండేది. కానీ ఇప్పుడు ఒకటే అంశంలో శోభావతిని ఎంటర్ చేసి మాట్లాడతానంటే మరి ఆ శోభావతిని వల్ల కూడా విభజించి పాలించిన దాని వల్ల ఎంతమంది ఆగమైపోయినరో మీకు తెలియదు. మీరే ఇప్పుడు అన్నారు మీడియా ముందు చెప్పొద్దని. మరి మీకు 1 to 1 నేను చెప్తా. మరి అన్యాయం ఇప్పుడు తెలంగాణ కోసం త్యాగం చేసి అన్యాయం అయిపోయిన వాళ్ళ గురించి మాట్లాడినరు. మరి కేవలం అండి ఒకటి ఇన్నయ్య గారు ప్లీజ్ దయచేసి నా మాట కూడా మీరు వినండి. వాళ్ళని కట్టడి చేయమనడానికి కానీ అంత తప్ప మొత్తం నాకు తెలుసు మీ మొత్తం 9 మంది మీ కుటుంబ సభ్యుల్లో మీ పెద్ద కుటుంబం మీ మేనత్త లేకపోతే మీ కుటుంబ సభ్యులందరి గురించి కూడా మీ బాధలు మీ కష్టాలు మీ పెద్దమ్మ మీ మేనత్తలు కావచ్చు ఎన్నో సార్లు నేను మాట్లాడినా 2001 ముందు మాట్లాడినా 1 తర్వాత మాట్లాడినా చాలా సందర్భాల్లో మాట్లాడి నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు శోభదిన పేరు ఎందుకు చెప్పినామంటే వాళ్ళు స్వయంగా శోభదిన పెంపకంలో పెరిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళిద్దరిని నువ్వు కట్టడి చెయ్యి. వాళ్ళిద్దరు నువ్వు ఏమాత్రమైనా కానీ జోక్యం చేసుకొని అదే శోభవతికి చెప్పండి. ఆ శకుని సంతోష్ గారిని గెట్ అవుట్ చేయించిన రోజు అంత పార్టీ బాగుంటది, కుటుంబం బాగుంటది, తెలంగాణ కూడా బాగుంటదని మీరు ఆ విషయం చెప్పండి. ఆ విషయం మీరు ధైర్యంగా చెప్పాలి. మీరు కేసీఆర్ గారికైనా మీ శోభమ్మకైనా ఆ విషయం చెప్పండి. దాని వల్ల ఇంటి ఆడబిడ్డను ఫస్ట్ నేను బయటికి రావాల్సి వచ్చింది. నేను విక్టిమ్. మీ బ్రదర్ ఇప్పటికి అక్కడ ఉన్నాడు కదా. అరే నా బ్రదర్ ఉన్నాడంటే అదే ఒక సెకండ్ అండి. నా బ్రదర్ ఎక్కడ ఉన్నారని మీరు అన్నారు కదా ఇన్నయ్య గారు. దయచేసి ప్రకాష్ గారు మీరు కూడా జాగ్రత్తగా వినాలి. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నారు అంటే అది దేంట్లో భాగం హరీష్ ను సైడ్ లైన్ చేయడానికి, హరీష్ ను ఇబ్బంది పెట్టడానికి కోసం అక్కడ ఇప్పుడు వంశీధర్ రావు ఉన్నాడు. అంతకుముందు కనీసం వంశీధర్ రావు పెళ్లికి అక్షంతలు వేయనీయకుండా అడ్డుకోలేదా? కనీసం వచ్చిండ్రా? అప్పుడు నేను బాధ్యత తీసుకున్నానండి. వంశీ పెళ్లి నుంచి కేటీఆర్ కవిత మొత్తం మంది పెళ్లి బాధ్యత తీసుకొని నేను దగ్గర ఉండి చేయించండి. మీకు తెలుసు కావచ్చు శోభమ్మ యాటిట్యూడ్ ఏంది, మా ఫ్యామిలీ ఏంది మీకు తెలియదని నేను అనట్లేదు. కానీ అక్కడ మీ బ్రదర్ ఉన్నాడు అంటే దేంట్లో ఆయన ఒక పావు వాడుకోవడానికి కవిత ఇన్ఫార్మర్ గా పెట్టుకుంది. శోభమ్మ హరీష్ ని ఇబ్బంది చేయడానికి పెట్టుకున్నది. ఇప్పటికిప్పుడు మా నాన్న చనిపోయి 33 సంవత్సరాలు. ఒక్క నిమిషం అండి, ఎందుకు చెప్పొద్దండి? మరి మీరు ఇప్పుడు మా బ్రదర్ ఉన్నాడు అని మీరు అన్నారు కదా. అన్నదానికి నేను చెప్తున్నానండి. మీరు అది ఓ టాపిక్ తీసే టాపిక్ డెఫినెట్ గా వస్తుందండి. ఎందుకండి 33 సంవత్సరాలు మా నాన్న చనిపోతే మా నాన్న పేరు దిక్కు దివానా ఉండదు. కేసీఆర్ కి ఎవరండి రాజకీయ వీక్ష పెట్టింది? మీరు ఎంతసేపు మా నాన్న గాని నన్ను గాని తక్కువ చేసే విధంగా మరుగున మర్చే విధంగా మాట్లాడడం మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో సహించనండి. ఎవరున్నారండి? మీరందరూ ఉద్యమ కాలంలో ఉన్నారు కావచ్చు. కానీ రంగారావు లేకుంటే కేసీఆర్ ఎక్కడండి? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎక్కడండి? దాని గురించి ఎవరెందుకు మాట్లాడారు? మా నాన్న లేడా? మా నాన్న భిక్ష కాదా? కాంగ్రెస్ కు తీసుకొచ్చింది మా నాన్న కాదా? అట్లాంటి ఆయనను మళ్ళీ మొన్న అసలు ఆయన గురించే మర్చిపోతారు. ఆయన ఫోటో ఉండదు, ఆయన దలుచుకోరు ఎక్కడ. ఇదే కేసీఆర్ మా బాబాయ్ చెప్పిండు కదా ఒక టీవీ సాక్షిగా, నాకు రాజకీయ భిక్ష పెట్టిందే మా అన్న అని ఆయనని చెప్పిండు కదా. కానీ ఏ రోజన్నా ఈ పిల్లలు తలుస్తారా? మీరెవరన్నా గుర్తు చేసుకుంటారా? మీరెవరు గుర్తు చేసుకోకపోయినా మాకు పర్వాలేదు, దాంట్లో ఏం తప్పు పట్టాల్సింది. కానీ ఇప్పుడు కూడా మళ్ళా హరీష్ ను సిద్దిపేటకి వెళ్ళి జరపడానికి కోసం వంశీధర్ రావును పావుగా వాడుకొని మళ్ళా చచ్చిపోయిన రంగారావును 33 ఏళ్లకు తలుచుకొని రంగారావు చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టించి మళ్ళీ ఏడాది లోపలనే అది ఊహించి మళ్ళీ హరీష్ ఫామ్ హౌస్ పోయి నా పరిస్థితి ఏంది అని వాదనలకు దిగినాక మళ్ళీ అప్పుడు వంశీధర్ రావును మహారాష్ట్ర ఇన్ఛార్జ్ చేస్తారు. ఎవరండి ఇవన్నీ? ఎవరు చేస్తున్నారండి ఇవన్నీ? ఈ విభజించి పాలించేది ఇదంతా ఎవరు? ఈ కుట్రకు ఎవరు కారణాలు చెప్పండి, మీరు చెప్పండి, తెలుసుకోండి నాయ్ గారు. మిమ్మల్ని నేను చాలా రెస్పెక్ట్ చేస్తా, మీ ఇద్దరిని కూడా ఉద్యమకారులు కానివ్వండి, మీరు తెలంగాణ మీద మీకున్న మమకారం ప్రేమ కానివ్వండి. కానీ ప్రతి దానికి రిలేటెడ్ డెఫినెట్ గా ఉంటుందండి. కుటుంబ విషయాలు మాట్లాడవద్దంటే ఇప్పుడు మీరే అన్నారు మీ బ్రదర్ అక్కడ ఉన్నాడు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుందండి. ఇదే బ్రదరు ఒకప్పుడు జగన్ పార్టీకి వెళ్ళి కేసీఆర్ మీద పోటీ చేస్తా అన్నాడు, హరీష్ మీద పోటీ చేస్తా అన్నాడు. మరి అట్లాంటి ఆయన ఇప్పుడు అక్కడ ఉన్నాడు. వంశీ మీ తమ్ముడు కదా, చిరంజీవి పార్టీలో ఉన్నాడు ఆయన. మరి నేను ఎక్కడ ఉన్నానండి? నేను ఏ పార్టీ పోలేదు. మా బాబాయ్ గుట్టించిన పార్టీలు ఉన్నా అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీకి పోయినా. మధ్యలో దిలీప్ గారు నాకు తెలియకుండా నా ప్రమేయం లేకుండా ఆ పార్టీకి మహిళా ప్రెసిడెంట్ చేస్తున్నా. ఆ తర్వాత వారు అన్నారు ఏదో పార్టీకి అసోసియేట్ అవుట్ అంటే తెలంగాణ ఇచ్చిన పార్టీ కానీ నేను పోయినా, నేను సిన్సియర్ గా డెడికేట్ కున్నా పని చేసుకుంటున్నా. కానీ మా కాంట్రిబ్యూషన్ ఉద్యమంలో లేనట్టు మాకు ఏమి అసలు మొత్తం ఇక తెలంగాణ కష్టపడ్డది కేటీఆర్ కవిత వీళ్ళే అన్నట్టు మాట్లాడి మమ్మల్ని తక్కువ చేస్తే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ఊకునేదే లేదండి. డెఫినెట్ గా మీరు మాట్లాడితే అన్ని విషయాల మీద మాట్లాడాలి, లేదు అని అంటే మమ్మల్ని మాట్లాడద్దు అనడానికి గులేదు. రంగారావు లేనిది
చంద్రశేఖర్ రావు లేనే లేడు. అది మీరు కావాలంటే ఎక్కడైనా తెలుసుకోండి. ఇప్పటి వాళ్ళకు, ఈ యూత్ వాళ్ళకు తెలియదు కావచ్చు, కానీ అందరికీ కూడా తెలుసు మా నాన్న త్యాగం ఏందని, మేం చేసిన త్యాగం ఏందని. రేగులపాటి పాపారావు ఎవరండి? మా హస్బెండ్ బాబాయ్. ఫస్ట్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కు తెచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఇన్నయ్య గారు. మీకు తెలియదా ఆ విషయం? మసూదన్ రావు ఏ రకంగా పార్టీ నడిపిండో మీకు తెలియదా? మా సొంత ఖర్చులతోటి మేము పార్టీ నడపలేదా? కరీంనగర్ లో పార్టీ జెండా గద్దలు గుల్చినోని మొన్న మేయర్ చేసిండు. ఆ మేయర్ తన్ని మొన్న బీజేపీకి పోయిండు. మరి మేము ఏ రోజన్నా ఆశించినామండి? ఎమ్మెల్యే టికెట్ అడిగినామా? ఎంపీ టికెట్ అడిగినామా? ఏమన్నా అడిగినామా? కేవలము ఒక చిరంజీవి గారు తమ్ముడు నాగబాబు గారు ఒక సందర్భంలో ఇంటికి వచ్చినందుకు ఇదే సంతోషం. పార్టీ మారుతున్నావు, ఎన్ని కోట్లకు అమ్ముడు అయినామని మా మీద లేనిపోని అలిగేషన్లు చేసి మమ్మల్ని చిత్రహింసలు పెట్టి ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నామండి. ఏ రోజన్నా చెప్పినామా? ఇన్నయ్య గారు చెప్పండి, ఏ రోజన్నా మరి మీరు రమ్యానికి జరిగిన అన్యాయం ఏందని ప్రకాష్ గారు కానీ మీరు కానీ ఫోన్ చేసిండ్రా? మమ్మల్ని పట్టించుకున్నారా? మా బాధ ఏందని అర్థం చేసుకున్నారా? ఇదే సంతోష్ నా కొడుకును ఏళ్ళు చిట్లిపోయేటట్టు, భుజాలు వలిగిపోయేటట్టు ఇదే రాధాకిషన్ రావు తోటి కొట్టించిన రోజు, నేను మాట్లాడిన రోజు ఎందుకు పిల్లో నెంబడి ఎందుకు పడుతున్నామని ఏ ఒకరన్నా మాట్లాడినరా అండి? రమారావు గారు, ఎందుకు మీరు ఆవు కథలాగా ఎప్పుడు ఏదైనా కానీ సంతోష్ దగ్గరికి వస్తారు? మళ్ళా మీరేంది భరత్ గారు? ఏం భరత్ గారు మళ్ళీ ఆవు కథ అని మాట్లాడతారు? ఏంటంటే కష్టపోయిన వాళ్ళకి, నష్టపోయిన వాళ్ళకి బాధ ఉంటుందండి. ఇప్పుడు తెలంగాణ కోసం త్యాగపడ్డోళ్ళు, అమరులైన వాళ్ళ గురించి ఇన్నయ్య గారి బాధ ఎట్లుందో నా బాధ కూడా అట్లే ఉంటుందండి. మేము సఫరర్స్ అండి, మేము సాక్రిఫైస్ చేసిన వాళ్ళం, స్ట్రగుల్ అయిన వాళ్ళం. నా భర్తను వదిలిపెట్టలేదు, నన్ను వదిలిపెట్టలేదు, లాస్ట్ నా కొడుకును కూడా చంపించడానికి ప్రయత్నం చేసిండండి. అవును, నా కొడుకు రితీష్ ను కూడా చంపించడానికి స్కెచ్ చేసిండండి సంతోష్. ఏ రకంగా క్షమించమంటారండి? ఏ కుట్ర కోణాలను ఎక్కడి నుంచి జరుగుతున్నాయండి? నేను ఆ ఇంటి ఆడబిడ్డాను కదా, నా గురించి ఎవరన్నా ఈ ఉద్యమకారులు ఎవరన్నా మాట్లాడిందా? నేను చేసిన తప్పేంది? నేను చేసిన అన్యాయం ఏంది? సో అప్పుడు ఎవరు రెస్పాండ్ కాలేదు, మీకు సింపతి వ్యక్తం కాలేదు 2010-11? అంటే నాకు తండ్రి లేడు, నువ్వు కేసీఆర్ కాదు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు, అందుకని ఎవరు మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ మాత్రం ఫ్యామిలీ విషయాలు మాట్లాడొద్దు అని అంటారు. మరి ఈ సంతోషం వల్లనే ఈ తెలంగాణ భ్రష్టు పట్టింది, పార్టీల జెండా మోసిన కూలీలకు అన్యాయం జరిగింది. అది అనేది మరి వీళ్ళిద్దరు ఒప్పుకోరాయే, మాట్లాడారాయే. మరి మీరు వెళ్ళి మళ్ళీ కవితను పార్టీకి తీసుకోండి, సంతోషం ఆ శకుని సంతోష్ గారిని బయటకు పంపించండి, మొత్తం వ్యవస్థ అంతా బాగుపడుతుంది. వి ప్రకాష్ గారు.